పెళ్ళి అంటే నిజంగా ఏమిటి? జీవితంలో ఒక అందమైన బంధమా? లేక మనసు అలసిపోయినప్పుడు తీసుకునే నిర్ణయమా? ఇంకేం సాధించాలి, ఇక పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అని చాలామంది జీవితంలో ఇదే ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక నా వల్ల కాదు, నా పని అయిపోయింది అనే స్టేజ్కి వచ్చిన తర్వాత చేసుకునేది ప్రేమతో చేసిన పెళ్ళి కాదు. కొన్నిసార్లు అది ఒక మానసిక రాజీ మాత్రమే. లోకమంతా తిరిగాక, చాలామందిని చూశాక ఇక చాలు అనిపించి ఒక నిలకడ కోసం వెతుకుతాడు మనిషి. ఒక అమ్మాయి మాత్రం కొత్త ఆశలతో అడుగు పెడుతుంది. మంచి భార్యగా పేరు రావాలి, నా జీవితాన్ని అందంగా మార్చుకోవాలి అని. ఒకరు అలసటతో ఉంటారు, ఇంకొకరు ఆశతో ఉంటారు. ఇద్దరి భావాలు వేరు, ఇద్దరి ఎక్స్పెక్టేషన్స్ వేరు. అక్కడే సమస్య మొదలవుతుంది. ఒకరు ప్రశాంతత కోరుకుంటారు, ఇంకొకరు తమ ప్రేమను నిరూపించుకోవాలని చూస్తారు. ఒకరు సైలెంట్ కావాలని చూస్తే, ఇంకొకరు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తారు. చివరికి చాలాసార్లు ఇద్దరికి మిగిలేది నిరాశ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. పెళ్ళంటే ఏంటో చూపిస్తా, నీ ఒపీనియన్ మారుస్తా అని చాలామంది ఛాలెంజ్గా తీసుకుంటారు. కానీ పక్కవారికి ప్రూవ్ చేయడానికి జీవిత నిర్ణయం తీసుకోకూడదు. దెబ్బ చూపించాలనే ప్రయత్నంలో నువ్వే వెలిగిపోవచ్చు. జీవితం ఎవరికి నిరూపించుకోవడానికి కాదు, ప్రశాంతంగా జీవించడానికి. ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.